కుమారి కూడా మంచి సహకరిస్తూ భర్తకి మరి ప్రార్థన చక్కగా చేస్తూ ఆ ప్రార్థన ద్వారే ఈ కుటుంబాలు కూడా సంఘం కూడా దీవించబడుతుంది. మన కుటుంబంలో కూడా మనకు కూడా ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా మన సంఘాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మరి తడు చేయకుండా తమ్ముడికి సమయాన్ని అప్పలేదు. మరి విజయ్ కుమారు పేరు మనందరికీ నేను ఎలాగో మీకు పరిచయమో తమ్ముడు కూడా అలాగే. కాబట్టి మరి వాక్యం చెప్పే ముందుగా తమ్ముడు వస్తుందిగా చప్పకూడదండి. అది మర్యాద అది పెద్ద సభే కానీ చిన్న సభే కానీ ఇద్దరే ఉంది ముగ్గురే ఉంది. సేవకుని గౌరవించడం అనేది మనకి మంచిది. కాబట్టి సమయాన్ని తమ్ముడికి ఇస్తున్నాను. మరి 10 విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు మనం తెలియజేస్తారు. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని స్తోత్రములు. ప్రేమతో ఆహ్వానించిన మరి అన్నయ్య మరి నిజంగా మా కుటుంబంలో అంటే అక్కా చెల్లెల కుటుంబాల్లో దేవుడు మొట్టమొదటిగా మా తాతల కాలంలో ఎవరు కూడా మార్మల్స్ పొందిన వాళ్ళు లేరు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా కాదు. దేవుడి యొక్క అత్యున్నతమైన కృపలో దేవుడు మమ్మల్ని ఆయన ఘనమైన సేవలో తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్తోత్రం. మరి అన్నయ్య కూడా చక్కగా సేవ జరిగిస్తున్నారు. దేవుని పని దేవుడు తీసుకున్నాడు. అలానే వదిలింది అన్నయ్య కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు. మంచిది. మీ అందరికీ కూడా వందనాలండి. నేను తెలుసా మీకు అమ్మా తెలుసా? దేవుని స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడైన మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన మీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ఇక్కడికి మీరు పిలుస్తున్నారు. మీ పని కోసం మీకు వందనాలు దేవా. వచ్చిన ఆ దినాల్లో ప్రభా ఆయన ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. కానీ మీ దాసులు ఇక్కడికి రావటం వల్ల ప్రభా చక్కని మందిరాన్ని కట్టించారు. అలానే ప్రభా సంఘాన్ని కూడా నాయన మీరు మా ప్రభుత్వ భద్రపరిచి నాయన ఉద్యోగపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఇక్కడ ప్రభా మీ నామానికి మహిమార్థం మీ ఘనమైన సేవలు వాడుకోనండి. అలానే మీ రాత్రికాల సమయంలో ప్రభా ప్రేమతో నన్ను ఆహ్వానించారు దేవా. మేము నాయన మా అన్నయ్య పిలిచాడని నేను రావటం కాదు, కానీ దేవా మీ దాసు నాయన ప్రేమతో నన్ను పిలిచారు దేవా. మా ప్రభువా మీ నామం బట్టి నాయన మాకు ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి మీకు చూపించారు. నన్ను విసులు స్వార్థ మెరుగుపరచండి. మాకు అవసరమైన వాక్యం అందించి మనం బలపరచండి. చేస్తున్నాము ప్రార్థన వచ్చినాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి దేవుడు తన మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అది గత 72వ సంవత్సరంలో ప్రభు నాకు జన్మనిచ్చారు. అలాగనే 92వ సంవత్సరంలో మారు మనసు పొందటానికి ప్రభు నాకు సహాయం చేశారు. దేవుని స్తోత్రం కలిగినాక మరి అదేవిధంగా 2002లో మరి వెలగలేరు అనే ప్రాంతంలో సువార్తని ప్రారంభించమని ప్రభు చెప్తారు. దేవుడు తన మహాకృపలో ఆ విధంగానే మరి ఘనమైన పరిచర్యలో ఈ పని మాది కాదు, దేవుడిది. దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సేవలు వాడుకుంటున్నాడు. మరి అన్నయ్య చెప్పినట్లుగా గత పోయిన నెలలో 21, 22, 23 తారీఖుల్లో మరి వెలగలేరులో దేవుడు గంభీరంగా సభలో జరిగించారు. అందులో దేవుని స్తోత్రం. మరి ఎంత ఖర్చు అయింది అన్నయ్య ఒక ఫిగర్ చెప్పాడు, కానీ నేను ఎంత మటుకు లెక్క దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి దేవుడే ఇచ్చాడు, ఆయన వాడుకున్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ సరే ఈ పని దేనికోసమే అంటే ఆత్మల రక్షణ కొరకు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు తన యొక్క అత్యున్నతమైన కృపలో ఒక మాట నాకు గుర్తు చేశారు. ఇందాక సహోదరి మరి ఎవరు ప్రార్థన చేశారు? ఎవరమ్మా? మీ ప్రార్థనలో మీరు ఏమి జ్ఞాపకం చేసుకున్నారు? మీకు గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. సహజంగా నేను ఈ మాటను చదివించే ముందుగా మరి ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. చాలా జ్ఞానంగా మీరు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి, అర్థం చేసుకోవాలని కూడా ప్రభు పేరిట నేను మనం చేస్తా ఉన్నా. హల్లెలూయా. సహజంగా మరి ఇంటి పరిస్థితి అంతా కూడాను మగ మనిషి కంటే కూడాను ఆడ మనిషికి బాగా అవగాహన ఉంది. అవునా కదా? ఇంట్లో ఏదైనా ఇల్లు పరిస్థితి అంతా, తర్వాత ఆ ఇంట్లో అంటే ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల పరిస్థితి కూడా ఎక్కువ ఎవరికి తెలిసిద్ది అని అంటే ఎవరు తెలిసింది? స్త్రీకే తెలిసింది. అవునా కదా? ఆడవాళ్ళకే బాగా అవగాహన ఉంటుంది. అందుకని ఇంట్లో ఏదైపోయినా సహజంగా మీరేమంటారంటే ఆ ఇంట్లో అది లేదు ఇది లేదు అంటారు. తర్వాత మరి ఆ ఇల్లు ఏమన్నా కొద్దిగా మాసిపోయి కనపడింది అనుకోండి, అప్పుడు కూడా ఏమంటారు? ఇంటికి సున్నం వేయించాలంటారు కదా? అవునా కదా? ఇలాగ ప్రతి విషయంలో కూడాను మీరు చాలా జ్ఞానంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథంలో మరి 14వ అధ్యాయము, మరి ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఎవరు రచించారు ఈ గ్రంథాన్ని? సొలొమోను గారు. దేవుడి దగ్గర ఆయన ఏం కోరుకున్నాడు అని అంటే జ్ఞానము కోరుకున్నాడు కదా? జ్ఞానాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఎందుకు జ్ఞానాన్ని కోరుకున్నాడంటే డబ్బు సంపాదించడానికో, లేకపోతే వెండి బంగారంలో సంపాదించడానికో, లేకపోతే తనకున్న బలాన్ని కాపాడుకుంటానికో దానికోసం కాదు. దేనికోసం జ్ఞానం కోరుకున్నాడు అని అంటే ఆ దేవుడు అతనికి అప్పగించిన ఆ ఇశ్రాయేలీయుల యొక్క ఆ ప్రజల్ని కాపాడటానికి, ప్రజలకి న్యాయం చేయటానికి, తన రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఎవరు కూడా తన ద్వారా అన్యాయం అనేది జరగకుండా, కాబట్టి అందరిని కూడా సరైన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆ సొలొమోను గారు దేవుని దగ్గర ఏం కోరుకున్నాడంట? జ్ఞానం కోరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అలాంటి జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుకును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మాట మన హృదయాలకు ఆశీర్వాదకరంగా చేయును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి స్త్రీ కూడాను స్త్రీకి ఉండవలసింది ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా చాలాసార్లు స్త్రీలు ఏం కోరుకుంటారంటే ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని ఎక్కువ కోరుకుంటారు. అవునా కదా? ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని. తర్వాత ఏం కోరుకుంటారు అని అంటే ఈ లోకంలో మరి ఎవరినన్నా చూసినప్పుడు ఎదుట స్త్రీని చూసినప్పుడు వారు ఏదైనా కొద్దిగా మంచి వస్త్రాలు ధరించినా, లేకపోతే మరి ఏదైనా బంగారం కానీ ఇంకా ఏదైనా ఆభరణాలు ధరించినప్పుడు సహజంగా ఏమంటారంటే వాటిని ఆశించడంలో తప్పు లేదు కదా? కానీ ప్రియ సోదరి సోదరులారా, చూడండి, మరి ప్రతి స్త్రీ కూడాను జ్ఞానం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రతి స్త్రీకి ఏమవసరం అంట? జ్ఞానం అవసరం. నువ్వు జ్ఞానాన్ని కోరుకోవటం వలన జ్ఞానము ద్వారా దేవుడు ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలు నీకు ఇస్తాడు. ఈ సత్యాన్ని గమనించాలి. కాబట్టి సహజంగా మనం ఏమడుగుతాం? దేవుడి సన్నిధిలో ఏమడుగుతాం? ప్రభా నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు ఇవ్వు అని అడుగుతాం. మా పిల్లలు బాగా చదవాలని అడుగుతాం. తర్వాత ఇంకేం అడుగుతాం దేవుడి దగ్గర? ఏంటి మరి వస్త్రాలు అడుగుతారు, ఇంకా ఏంటి ఈ లోక సంబంధమైన అన్నీ కూడా అడుగుతారు. కానీ జ్ఞానమును కోరుకునే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? జ్ఞానమును కోరుకోవటం వలన ఏంటి వచ్చే లాభాలేంటి? జ్ఞానమును కోరుకోవటం వలన వచ్చే లాభం ఏంటి? దేవుని పిల్లరా, మనం సొలొమోను గారి గురించి మనం చూసినట్లయితే, సొలొమోను గారు దేవుడి దగ్గర జ్ఞానమును కోరుకున్నప్పుడు దేవుడు ఆయనకి జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చి ఏంటి వదిలేయాల. అవునా కదా? జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చి ఆయన వదిలేయాల. మరి ఏమి ఇచ్చాడు ఆయనకి అని అంటే, చూడండి దేవుని పిల్లరా, ఆయన దేన్నైతే అడగలేదో అడిగిన దాన్ని ఇచ్చాడు. ఆయన ఏదైతే దేవుడి దగ్గర అడగలేదో అడగని దాన్ని కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రాత్రికాల సమయంలో స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ సరే దేవుడి దగ్గర కోరుకునేది మనం ఏంటి కావాల్సింది అవసరమైంది కోరుకుంటే దేవుడి దగ్గర, తర్వాత దేవుడు నీకేమి ఇవ్వాలో సమస్తమును కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞానం కోరుకోకపోవటం వల్ల మన కుటుంబాన్ని మనం సరిగా నడిపించుకోలేము, జ్ఞానం లేకపోవటం వల్ల. కాబట్టి జ్ఞానం అవసరం. ప్రతి స్త్రీకైనా ప్రతి పురుషుడికైనా ఏం అవసరం అయ్యా అంటే జ్ఞానం అవసరం. కాబట్టి జ్ఞానం వలన ఏంటి, అందుకనే ఆ సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏంటి చూడండి, ఇదే 14వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, ఏంటి వివేకమైన వాడు తన నడతలను బాగా కనిపెట్టుకొనును. హల్లెలూయా. తర్వాత 16వ వచనం, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు ఏంటంట చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటల గురించి వల్ల జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును. జ్ఞానం లేకపోవటం వలన ఏం చేస్తారంటే ప్రతి మాటను కూడా నమ్మేస్తారు, ఏదైనా నమ్మేస్తారు. కాబట్టి ప్రతి మాట నమ్మటం వలన కుటుంబాల్లో చాలా రకాల సిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి జ్ఞానం లేకపోవటం వలన. ఎందుకంటే ఏ మాట అయినా నమ్మేస్తారు, ప్రతి మాట కూడా నమ్మేస్తూ ఉంటారు. అది మంచి అయినా నమ్ముతారు, చెడ్డదైనా నమ్ముతారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి అన్ని మాటలు కూడా నమ్మదగినవేనా లేదా అందరి మాటలు నమ్మదగినవేనా అంటే అన్ని మాటలు నమ్మదగినవి కాదు, అందరి మాటలు కూడా నమ్మదగినవి కాదు. అందుకని చాలా జ్ఞానంగా మనం మన నడతలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో నిజంగా దేవుని యొక్క నామమునకు మన ద్వారా మహిమ. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇల్లు అనగా సహజంగా మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తాం? ఇదిగో ఇదే ఆలోచిస్తాం కదా. కానీ ఇల్లు అని అంటే ఇల్లు ఒక్కటే కాదు, ఇల్లు ఒక్కటే కాదు. ప్రదేవులారు ఇల్లు అనగా కుటుంబం. ఏంటంట? కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని చక్కగా మరి కట్టగలిగింది ఎవరు అని అంటే ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు, ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. అజ్ఞానుడు కానీ లేదా అజ్ఞానురాలు కానీ కట్టిద్దా కుటుంబాన్ని అంటే కట్టలేదు. కాబట్టి ఎవరు కట్టగలుగుతారు అని అంటే ఎవరైతే జ్ఞానంగా ఉంటారో. మరి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? అసలు జ్ఞానం ఎవరి నుండి వస్తుంది అంటే ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వచ్చేది. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి ఈ జ్ఞానం దేవుని దగ్గర నుండి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు బట్టి. అందుకనే సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి ఇక్కడ రాయబడుతున్న దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన నా ఆజ్ఞలను ఎంతో దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి
హృదయపూర్వకంగా వివేచన అభ్యాసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనము చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిందుట ఎట్టుదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో కూడా ఏమంటాడంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. చూడండి, దేవుని మాటల వల్ల అంటే ఇప్పుడు మనం ఏం కనుగొనాలి? చూడండి ప్రియమిత్రులారా, ఏంటి దేవుని మాటల్ని మనం కనుగొనాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఏంటి అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఈ 16వ అధ్యాయంలో మనకి లూదియా అనే ఒక సహోదరి మనకు కనపడతా ఉంటుంది కదా. లూదియా సరే, ఆమె చేస్తున్న వ్యాపారం ఏంటి అని అంటే ఏంటి చాలా చిన్నపాటి వ్యాపారం ఆమె చేసేది. ఓదారంగు బూడిదను అమ్ముకుంటుంది. కాబట్టి ఆ బూడిద అమ్ముకుంటే దాని ద్వారా వచ్చే అది ఆ డబ్బుల ద్వారా ఏంటి దాని ద్వారా ఆ వ్యాపారం ద్వారా చేస్తున్న చిన్న వ్యాపారం ద్వారా వచ్చే ఏంటి ఆమెకి ఎంత వస్తుందో కానీ మొత్తం మీద దాని ద్వారానే తన కుటుంబాన్ని పోషించుకునే స్త్రీ. అయితే సహజంగా మనందరికి బాగా తెలుసు ఏంటి, ఎందుకంటే మరి మన ప్రాంతంలో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఏంటి ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తే మరి ఆ రోజు వాళ్ళు పనికి వెళ్తేనే జరిగింది, కొంతమందికి పనికి వెళ్ళలేదనుకో ఆ రోజున జరగదు. ఇవాళ రోజు పనికి వెళ్ళినా చాలామందికి జరగట్లా. చాలామందికి అంటే భర్త ఇటు భార్య కూడా వెళ్ళినా చాలామంది ఆ పనులకు వెళ్తున్నా సరే ఏంటి కుటుంబంలో జరగని పరిస్థితులు కొంతమంది. ఎందుకంటే అంటే అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి అందరికీ కదా. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇదిగో వీటి ద్వారా సహజంగా ఏంటి కుటుంబాల్లో చాలా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. చాలా బాధాకరమైన పరిస్థితులు. కాబట్టి అందుకనే మనం చాలా జ్ఞానయుక్తంగా మనం ఆలోచన చేయాలి. ప్రియ సహోదరుడా, చూడండి, మరి దేవుని యొక్క మాటను వినటం వలన ఇగో ఇక లూదియా అనే సహోదరి ఏంటి ఆ రోజున తన వ్యాపారాన్ని ఆపుకొని దైవజనులు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి వచ్చారని గ్రహించి వెంటనే అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం విని వాక్యం ద్వారా మేము ఏం సంపాదించుకుందంటే జ్ఞానమును సంపాదించుకుంది. హల్లెలూయా. వాక్యం వినటం వల్ల వాక్యం ద్వారా ఆమెకి ఏమొచ్చింది అని అంటే జ్ఞానం వచ్చింది. కాబట్టి ఆ జ్ఞానం వల్ల ఏంటి తన కుటుంబం అంతా కూడాను ఏంటి బాప్టిసం తీసుకుంది. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప కార్యం ఇది. ఏంటి తన కుటుంబాన్ని ఎలా మార్చుకోగలిగిందంటే, ఇవాళ నువ్వు వాక్యాన్ని వినకపోతే నీకు జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే నువ్వేం మాట్లాడతావు ఇంట్లో? భర్తతో ఏం మాట్లాడతావు చెప్పండి. నిజం చెప్పండి, భర్త ఏమని మాట్లాడతారు? కొంతమంది భర్తలు పట్టుకుని ఎడబడితే మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? చాలా దరిద్రంగా మాట్లాడతారు. ఎందుకంటే ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదంటండి, వాక్యం లేదు. వాక్యం లేకపోవటం వల్ల జ్ఞానం లేదు. కాబట్టి ఇదిగో జ్ఞానం లేకపోవటం వల్ల ఏంటి ప్రియమిత్రులారా, ఇదిగో వ్యర్థమైన మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడు కూడాను ఏంటి మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చామంటే ఒక విలువైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లూదియా అనే సహోదరి చూడండి, తను దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం వలన, దేవుని యొక్క వాక్యానికి ఆమె ప్రాధాన్యత ఇవ్వటం వలన ఆమె జ్ఞానమును పొందుకుంది. ఏంటి తను పొందుకున్న జ్ఞానాన్ని బట్టి తన కుటుంబాన్ని కూడాను మార్చుకోగలిగింది. తను తన కుటుంబం కూడాను దేవుని యందు భయము భక్తి కలిగిన దానికి. అందుకనే భక్తుల దగ్గరికి వచ్చి ఆ అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చి అంటది, ఒక మాట అంటది. ఏమంటది ఎప్పుడన్నా? ఆయన మీకు గుర్తుందా? దైవజనులు చాలాసార్లు మీకు చెప్పుకుంటారు ఈ మాటని. ఏమందామా? అయ్యా, నేను దేవుని యందు భయభక్తులు గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళండి అని అంది. అంతేనా? నేను నిజంగా మీ యందు మేము మీ యందు భయభక్తులు గలదానమని మీరు ఎంచితే మీరు మా ఇంటికి రండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఏంటి ఇంత గొప్పగా ఎవరు చెప్తారు? ఎవరు పెడతారు చెప్తారా? చెప్పరు. కాబట్టి వాక్యం ద్వారా ఏంటి ఏం వాక్యం ద్వారా చూడండి ప్రతిపిల్లరా, దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకుంది. ఆ జ్ఞానంలో ఏమి కలిగి ఉండాలి అనుకుందంటే దేవుని యందు భయము, భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు భక్తి చాలా మందికి ఉంది, కానీ భయం ఉందా చెప్పండి? భయం ఉంటుందా? ఏంటి మరి నిజంగా మరి సంఘంలో అంటే మందిరంలో ఎన్ని క్రమాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఒక క్రమం. మరి ఈ క్రమానికి ఆ సంఘంలో ఎంతమంది రావాలి? తర్వాత రెండోది చూడండి ప్రియరా, సంఘంలోనికి రావడం మీరు రావడమే కాదు, కానీ ఏంటి ఇదిగో సంఘంలోనికి అనేకులను కూడా నడిపించాలి. సంఘంలోనికి అనేకుల్ని నడిపించాలి. సరే, బయట వారిని గురించి మనం పక్కన పెట్టినట్లయితే కనీసం నీ ఇంటిలో ఉన్న నీ భర్తను, నీ ఇంటిలో ఉన్న నీ యొక్క కుమార్తెనో లేకపోతే కుమారునో ఏంటి, లేకపోతే నీ ఇంటికి సంబంధించిన ఏంటి మరి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా నువ్వు ఎక్కడికి నడిపించాలి? ఇప్పుడు ఏంటి దేవుడి సన్నిధికి నడిపించాలి. దేవుడి సన్నిధికి వారు నడవాలి అన్నా నువ్వు నడిపించాలన్నా నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు. వారు నడవాలంటే ఖచ్చితంగా నీవేం కలిగి ఉండాలంటే వాక్యమును కలిగి ఉండాలి. వాక్యం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావటం వల్ల దేవుని యందు మొట్టమొదటిగా నీకేం కలిగింది? భయం. దేవునికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. భక్తితో చాలా మంది చేసే పనులు ఏంటి తెలుసా? భక్తితో మనకు భక్తి అవసరమే, భక్తి లేకపోతే ఎట్లాగా? కానీ ఏంటి భక్తితో పాటు ముందే ఉండాలి, భయం ఉండాలి. భయం లేకపోవటం వల్ల కదా అవ్వమ్మ ఏం తింది? ఏంటి భయం లేకపోవటం వల్ల కదా ఏం తింది అవ్వమ్మ? ఏంటి దేవుడు తినవద్దన్నప్పుడు తింది. తర్వాత భయం లేకపోవటం వల్ల తన భర్తకి ఇచ్చింది. భయం లేకపోవటం వల్ల ఏం పిల్లరా ఏం చేసింది? ఇప్పుడు దేవుడితో ఎదురుగా నిజంగా ఇగో మాట్లాడటం మొదలుపెట్టింది. కాబట్టి ఏమి లేకపోవటం వల్ల? భయం లేకపోవటం వల్ల. ఎందుకని భయం లేదు అని అంటే ఎవరి దగ్గర జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు అని అంటే దేవుడు మాట హృదయంలో లేకపోవటం వల్ల. అర్థమవుతుందా? ఈ రోజున దేవుడు మాట నీకు లేకపోతే ఏంటి నీవు ఆ జ్ఞానం కలిగి ఉండవు. జ్ఞానం లేకపోవటం వల్ల నువ్వేం కోల్పోతావు అంటే భయాన్ని కోల్పోతావు. భయాన్ని దెయ్యాలంటే భయం ఉందా లేదా? ఏమా చచ్చిపోయిన తిరుగుతారా? చెప్పండి, తిరుగుతారా? వాళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడట్లేదే? ఉందా? ఆ ఉలుకుందా మీ దగ్గర? ఏమా ఉందా? ఖచ్చితంగా ఉందా? ఆ రోడ్డుకి కూడా వెళ్ళరు. అవునా కదా? ఆ రోడ్డుకి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ 2 ఇళ్ళకు దూరం ఉంటారు. చూడండి, ఆ 2 ఇళ్ళకి దూరంగా ఉంటారు. అవునా కదా? 2 ఇళ్ళకి దూరం. ఏంటమ్మాయి రావేంటి అని అంటే నేను రాలే కానీ వెళ్ళిరా, ఎందుకంటే వెనకాల వస్తారుగా మళ్ళీ. అవునా కదా? సరే, మనకి ఇప్పుడు వాక్యం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కుక్కలకు భయపడతాం, తర్వాత మరి దెయ్యాలకు భయపడతాం. చచ్చిపోయినప్పుడు చూడండి, ఉదాహరణకి ఆ సమాధి పెట్టి వస్తుంటే కూడా భయపడతా ఉంటారు చాలామంది. అన్నిటికీ భయపడతాం లోకంలో. కానీ ఎవరికి భయపడం? దేవుడికి భయపడం. అందుకని దేవుడికి భయపడకపోవటం వల్ల మన కుటుంబాలలో ఏంటి మనకి ఈ భేదాలు. దేవుడికి భయపడకపోవడం వల్ల ఏంటి మన కుటుంబాల్లో మనకి వ్యత్యాసాలు. ఏంటి దేవుడికి భయపడకపోవటం వల్ల మన కుటుంబాల్లో మనకే మనస్మర్థం ఏంటి ఇంకా రకరకాల సమస్యలన్నీ చేస్తూ ఉంటాయి. ఎవరికి భయపడకపోతే? దేవుడికి భయపడకపోతే. మరి దేవుడికి భయపడి ఉంటే ఏంటి? చూడండి, కీర్తనల గ్రంథం 128వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఆమేన్. తీలేదా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని. ఒక్క నిమిషం అమ్మా,
ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవటం వలన ధన్యులు. అలాంటి ధన్యులకి ఏమన్నదంటే నిశ్చయముగా వారి చేతులు కష్టాలు చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీ చేతులు కష్టాలు చేతాన్ని నేను గుర్తు చేశాను మీకు. భర్త వెళ్తున్నాడు, భార్య కూడా వెళ్తుంది పనికి. ఏంటి, భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్తున్నారు. కానీ ఇద్దరు తీసుకొస్తున్న కష్టార్జితాన్ని వారు కానీ వారి పిల్లలు కానీ సరిగా తృప్తిగా అనుభవిస్తున్నారా? అనుభవించే స్థితిలో ఉన్నారా అంటే నిజంగా ఏంటి, చాలాసార్లు చాలామంది ఏమంటారు, ఏం చెబుతాము, కొంత రోగాలకి, అవునా కదా, రోగాలకి కొద్దిగా వెళ్ళిపోద్ది, అప్పులలో కొద్దిగా వెళ్ళిపోద్ది, పిల్లలకి తృప్తిగా పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు, అవునా కదా. నేను ఈరోజు మీకు ఒక మాటను గుర్తు చేస్తున్నా. సంఘంలో దర్శి భాగాలు ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాను. నాకేం చెప్పలా అన్నయ్య, నాకేం చెప్పలా. వాస్తవం ఇది. సంఘంలో దర్శి భాగాలు ఎవరు అవ్వట్లేదా అమ్మా? ఎందుకని చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు ఏంటి 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఏమి ఇప్పుతాడంట? ఆకాశం ఎంత ఉందండి అమ్మ? ఎంత ఉంది అమ్మ? నీ పేరేంటి చెప్పరా? ఎంత ఉంది ఆకాశం? నీళ్ళ నా ఇల్లు ఎంత ఉంది అమ్మా? చూడండి, మనం పట్టుకుంటామా? పట్టుకోగలుగుతామా? అంత గొప్ప ఆకాశం. అంటే ఆకాశపోకిని నింపి మనము పట్టజాలంత విస్తారమైన దీవెనలు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయటం వలన? ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయటం అమ్మా? దశమ భాగం దేవుడికి ఇవ్వాల్సింది ఏంటి? ఇవ్వటం వలన నువ్వు పట్టుకోలేనంత విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కుమ్మరిస్తానని అమ్మ, ఇంకా దానికంటే ముందు ఇంకో చదువు. చదువు చూడండి, దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని. చూడండి ఏమన్నాడంటే, 10వ భాగము ప్రతిష్టర్పణలు ఇవ్వకే దొంగిలింతురు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులు అయి ఉన్నారు. ఏమివ్వకపోవటం వల్ల ఏమా? చూడండి, దశమ భాగం అనేది దేవుడికి దేవుని మందిరంలో తేకపోవటం వల్ల ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారు చెప్పండి? శాపగ్రస్తులు. ఏమైంది? నా మాట వాక్యమా? దేవుడి యొక్క వాక్యం. కాబట్టి మరి శాపగ్రస్తులు అయితే ఇప్పుడు ఎట్టగా ఏంటి? మరి శాపం ఎప్పటి వరకు ఉంటుందంటే, అదేం పిల్లరా, పిల్లల మీద ఉంటుంది ఈ శాపం. కాబట్టి ఈ శాపం మన మీద లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటి? దశమ భాగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశవాక్యాలను ఇప్పి పట్టుదలంత విస్తారమైన దీవెనలో క్రొమ్మరించెను. ఏంటి? మీ పంటను తినివే పురుగును గద్దించదను. మీ పంటను తిరిగివే పురుగును. ఏంటండి పంట? ఏంటి పంట? ఏంటి? మాకేం పొలాలు ఉండవు, మేము మాకు పంటలు ఉండటానికి ఏ పంటలు లేవు కదా. కాబట్టి ఆ పంటలు ఉంటే పురుగులు వస్తాయి, పురుగులు ఉంటే పంటలు తినేస్తే మా పంటలు లేవు అనుకుంటున్నారా? ఏంటి? కుటుంబమే ఒక పెద్ద పంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో కుటుంబం అనే ఈ పంట ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. కుటుంబం అనే ఈ పంట దీవెనకరంగా ఉండాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి?
ఏమా ఏం చేయాలి చెప్పండి? ఏం ఇవ్వాలి? దశమ భాగం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన ఏంటి ఈ 10వ వంతు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఎంతయ్యా అని మీరు అడగవచ్చు. మరి ఇవ్వనోళ్ళకి తెలియదు కాబట్టి వాక్యం ద్వారా నేను చెప్పాలి, అవునా కదా? ఏమండి ప్రతిఫలాన్ని ఈ దశమ భాగం ఇవ్వటం వలన సంఘము క్షేమంగా వృద్ధి చెందింది. హల్లెలూయా. ఇదే మీరే తెలుసుకోవాలి. ఈ దశమ భాగం ఇవ్వటం వలన సంఘము క్షేమంగా ఉంటుంది. సంఘం ఏమైందంట? వృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సంఘము వృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఉంటారు మన పిల్లలు అని అంటే, ఇందా మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం 128వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. నీ భార్య లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే మన పంట, కుటుంబమే పంట ఏంటి? ఆశీర్వదిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. ప్రతిఫలారా మన కుటుంబమే పంట నుండి ఏంటి ప్రియ సోదరి సోదరులారా ఇంకా అనేకమైన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును నువ్వు వినటం వలన నువ్వేం పొందుకుంటావు? జ్ఞానం పొందుకోవటం వలన నువ్వు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటావంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావు. కాబట్టి దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు భక్తి ఉంది, కానీ భయము లేకే మనం చేసే పనులన్నీ కూడా భయము లేకే, అవునా కదా? అండి భయం లేకపోవటం వలన పిల్లల మాట వింటారా? భయం లేకపోతే వింటారా? అండి వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు. అండి కాబట్టి భయం అనేది చాలా అవసరం. కాబట్టి నేను ఇందాక మీకు ఒక మాటని మీరు అనేకమైన వాటికి భయపడతా ఉన్నారు అని చెప్పాను. చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా భయపడతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రాత్రికాల సమయంలో ఆ భయం మిమ్మల్ని విడిచిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా ఏమో భయం ఎప్పుడంటే మారు మనసు పొందకముందు. మారు మనసు పొందిన ఏంటి దాదాపుగా ఒక 2, 3, 4 సంవత్సరాల వరకు భయం నన్ను వెంటాడింది. ఒక రోజున నేను ఆ చర్చిలో ప్రార్థన చేసుకున్న, రక్షణ పొందిన కొత్తలో ఇలానే బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. బలిపీఠం దగ్గర డ్రమ్ ఉంది, బలిపీఠం మీద ఆ డ్రమ్ము పక్కనే డ్రమ్ము కర్ర ఉంది. నేను నా భయం కొద్దీ నేను ఏం చేసేవాడిని అంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తా ఉండేవాడిని. కళ్ళు తెరిచి, ఎందుకంటే కళ్ళు మూస్తే మళ్ళీ వస్తాయేమో అండి. మొత్తం మీద కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తా ఉంటే ఇగో ప్రార్థన దేనికి చూస్తున్నాను, నేను డ్రమ్ము వైపు చూసుకుంటూ ప్రార్థన చేస్తాను, డ్రమ్ము కర్ర వైపు చూసుకుంటూ ప్రార్థన చేస్తాను. ఇలా నేను ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో డ్రమ్ము కర్ర ఎంత ఉంటుంది, ఎంతలా ఉంటుందమ్మా డ్రమ్ము కర్ర ఎంత ఉంటుందండి యశబ్ గారు? ఇంతే కదా, దాని గొప్ప ఎంతగా ఉండేది. సరే, ఇంత గొప్ప ఇంతలాభ అయిపోయింది, నా కళ్ళకు పడుతుంది, ఇంతలాభ అయిపోయి ఒక్కసారిగా అది ఇలా కదులుతుంది. ఇక అంతే, వెంటనే నేను ప్రార్థన ముగించేశాను. వెళ్ళిపోయి జనాల మధ్యకి వెళ్ళి పండుకున్నాను. అంత భయం అన్నమాట నాకు. అయితే ప్రియ సోదరి సోదరులరా, ఈ భయం నన్ను ఇలానే వెంటాడుతుంది. ఒక రోజున నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళా. అక్కడ వాక్యం చెప్తా ఉన్నా, మధ్యాహ్నం పూట కూటము వాక్యం చెప్పిన తర్వాత ఇదిగో ఒక సహోదరు వచ్చేసి ప్రార్థన చేయించుకున్న దగ్గరికి వచ్చింది. ప్రార్థన చేసుకున్న దగ్గరికి వస్తే నేనేం చేశానంటే మొత్తం మీద ప్రార్థన చేస్తా ఉన్నా. ఇగో ఏమో ప్రార్థన చేస్తుంటే నా చేయి కింద తల ఉండాలి, కానీ తల లేదు. ఇదేంటి తల ఆనట్లేదని చెప్పేసి కళ్ళు అలా తెరిచి చూసారు, కింద పడిపోయి ఉంది. అయితే నా పక్కన మరి కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళు ఏం లేదు, బయటికి వెళ్ళిపోయారు కామ్గా. ఎందుకంటే మా జీవితంలో మొట్టమొదటి కార్యం అది దేవుడు చేశారు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ రాత్రి ఆ మధ్యాహ్నం సమయంలో తర్వాత మరి లేచి మెదలకుండా వెళ్ళిపోతుంటే నేను ఆమె మరలా పిలిచి ఆమె కోసం ప్రార్థన చేశాను. అయితే తర్వాత ఆమె విషయం కనుక్కుంటే ఏమన్నారంటే, కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు చెప్పారు, సంఘంలో ఉన్నవాళ్ళు, అయ్యగారండి ఇదిగో ఆమె ప్రార్థనకు వచ్చిన కాడ నుండి బాగా ఆవలిస్తుంది,
రెండవది ఏంటంటే ఎక్కిలిగా నవ్వింది అని చెప్పారు. ఆ రోజున ఆవలించలేదు, ఎక్కిలిగా కూడా నవ్వల, కామ్గా ఎంత మౌనంగా కూర్చొని వాక్యం ఏంటందంటే చాలా మౌనంగా కూర్చొని వాక్యం, చాలా మౌనంగా కూర్చొని వాక్యం ఏంటుంది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ప్రియదేవులారా ఏంటి మరి దేవుడు అనుకోకుండా ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. మరి ఇది ఎప్పటి నుంచి అంటే ఆమె పొలం కొందంట. అంటే ఆ పొలం కొన్న కాడి నుంచి ఆమెకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే ఆ రోజున ఇక నాకు భయం వదిలిపోయిందండి. హల్లెలూయా. అయితే ప్రియదేవులారా ఇదిగో ఈ యొక్క భయం అనేది ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, లేకపోతే వాక్యాన్ని బట్టి నడవకపోవటం వల్ల మనకి భయం రకరకాలుగా. కాబట్టి నేను కూడా భయపడేవాడిని. అయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏమైనా సెలవిస్తుందంటే చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికి ఉండు వారు తాము సత్తురని ఎరుగుదురు. మనం ఖచ్చితంగా తెలుసుగా మనందరికీ ఏమ్మా, మనందరికీ యేసుప్రభు గారు మనం ఎప్పటి వరకు బ్రతుకుంటాం? సరే మనం చెప్పవచ్చు ఇంకో 2-3 సంవత్సరాలు నేను బ్రతుకుంటానండి. సరే 2-3 సంవత్సరాల తర్వాత నేను చనిపోతామని తెలుసుగా మనకి ఏంటి ఖచ్చితంగా. అది ఎక్కడ అన్నాడు, బ్రతికి ఉండి వారు తాము సత్తురని ఎరుగుదురు. అయితే సచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు, వారి యొక్క ప్రేమింపరు, పగబెట్టుకునరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఆమేన్. హల్లెలూయా. సహజంగా దయ్యాలను పట్టి అంటే దెయ్యం పట్టిందని తీసుకొస్తారు కదా చర్చికి, తీసుకొస్తారా? లేకపోతే ఇంట్లోనే ఏం చేస్తారు చూడండి, దెయ్యం పట్టిందని చెప్పేసి అని ఆ చెప్పులు తీసుకుని సీపురు కట్టలు తీసుకుని కొట్టడం, జుట్టు బీగటం, నానా రకాలుగా అంటే దుర్భాషలో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడారా? మాట్లాడతారు ఇక్కడ ఎవరికైనా బట్టి దెయ్యాలు మాట్లాడతారు? ఎవరికి పట్టలేదా? ఆ అనుభవం ఉందా లేదా యేసప్ప గారు? చెప్పండి నాకు కొద్దిగా చెప్తే. ఆ దెయ్యాలు పట్టినవి అని మొత్తం మీద మీరు వాళ్ళ జుట్టు పీకి కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తున్నారా? ఏమే మా ఇల్లు దొరికిందా, మా ఇంట్లోనికి రావాలా అని మొత్తం మీద అడుగుతారు. ఏమని అడుగుతారు? నీ పేరేంటి అని. పలానా మరియమ్మ. ఎందుకు వచ్చావు అంటే పిల్లలను చూస్తానికి వచ్చాను. ఏముందంటే పిల్లల మీద ప్రేమ ఉంది, పిల్లలను చూస్తాను. మరి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? వారి యొక్క ప్రేమింపరు. అవును కదా? ఏమా ప్రేమిస్తారా? ప్రేమింపరు, పగపెట్టుకోరు, ఏంటి తర్వాత అసూయపడరు, అసలు సూర్యుని క్రింద జరుగు వాటిలో ఎప్పటికీ వారికి ఇక వంతు లేదు ఏంటి. కాబట్టి ఇప్పుడు దేవుడారా మరి వాళ్ళు ఎట్లా తిరుగుతారు? అది సచ్చి పరలో ఒకవేళ ప్రభువుని నమ్మి చనిపోతే ఏంటి పరదేశంలో ఉంటాడు. ఒకవేళ ప్రభువుని నమ్మకుండా చనిపోయాడు అనుకో, ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారు? నిత్య నరకంలో ఉంటారు. కాబట్టి అక్కడ ఏముందంటే అగ్ని గంధకములతో మండుచున్న గుండం అది. అందులో పడద్రోయబడిన వాడు, అందులోకి వెళ్ళిన వాడు మరలా తిరిగి రావడానికి అవకాశం లేదు. యేసు ప్రభువారు ఏంటి శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు లాజరును కూర్చున్న ఉపమానం ఏంటి. ఇగో మరి ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఎక్కడున్నారండి ఏంటి? ప్రియదేవుడారా ఈ ధనవంతుడు చూస్తే నేను పాతాళంలో ఉన్నాడు. మరి పాతాళంలో ధనవంతుడు బయటకు రావచ్చుగా. ఏం మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి అయిన అబ్రాహామును అడుగుతున్నాడు ఏంటి. ఒకవేళ వచ్చేవాడైతే మంచినీళ్ళ దగ్గర మళ్ళీ అవ్వచ్చు, అవునా కదా? కాబట్టి రావడానికి అవకాశం లేదు, తిరగడానికి అవకాశం లేదు. ఇంకో మాట ఏమంటున్నాడు? అయ్యా కింద నాకు 5 సహోదరులు ఉన్నారు, కనీసం ఈ లాజరును పంపించి సువార్త చెప్పమంటే, అయ్యా ఒకడు మృతుల్లో నుంచి లేచి వెళ్తే సువార్త చెప్తే నమ్ముతారా? ఏమంటారు? అమ్మో చచ్చిపోయినాడు దెయ్యమై వచ్చాడు అంటారు. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. కానీ అక్కడ దేవుడి యొక్క వాక్యమును బోధించడానికి దేవుడు దాసులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఏంటి దైవజనులు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి మనం ఏంటి దేనికి భయపడుతున్నాం అంటే చచ్చిపోయిన వాళ్ళని చూసి భయపడుతున్నాం,
లేకపోతే ఇంకా రకరకాల వాటికి మనం భయపడతా ఉన్నాం. అందుకని పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరంట. పిరికి వారు ఏంటి అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పడద్రోయబడతాం. అందుకని ఇప్పుడు మనం ఏమి వదిలిపెట్టాలి? భయాన్ని వదిలిపెట్టాలి. అవునా కదా? భయాన్ని వదిలిపెట్టాలి అంటే మనం దేన్ని అంగీకరించాలి? ఇప్పుడు వాక్యం అంగీకరించాలి. వాక్యం అంగీకరించడం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావటం వల్ల దేవుడికి మాత్రమే మనం భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులారా, అందుకని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ఇదిగో మీ శరీరమును చంపువానికి మీరు భయపడవద్దు, కానీ ఏంటి మీ శరీరమును మీ ప్రాణమును కూడా ఏంటి మీ ప్రాణమును తీసి మీ ఆత్మను కూడా నరకములో పడదోయగలిగిన వారికి మాత్రమే భయపడండి. ఆయనే యెహోవా దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకి మాత్రమే భయపడాలి. ఆయనకి భయపడాలంటే ఇప్పుడు నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే భయపడతాం. కాబట్టి ఇలాంటి జ్ఞానం కలిగిన వారు వారి కుటుంబాలను చక్కగా కట్టుకుంటారు. అంతేకాదు, జ్ఞానం కలిగిన వాడు ఏంటి సంఘాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇందాక సహోదరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. రండి చూడండి, ఈ 4వ అధ్యాయంలో 40వ వచనం లేకపోతే 39వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, ఆమె ఏం చేసిందంటే ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఎవరేమో ఏంటి? సమరయ స్త్రీ. ఎలాంటిదేమా? మనం అంటాంగా, అమ్మో దాని జోలికి వెళ్ళకూడదామంట. ఒకవేళ ఎదురు వస్తుందనుకో, అమ్మో అట్లాంటిది మనకు ఎదురు రాకూడదు, అమ్మో అట్లాంటి దాన్ని మాట్లాడకూడదు అంటారు. ఎందుకంటే ఏంటి, వీళ్ళ దృష్టిలో ఆ సహోదరి ఏంటి ఒక నీచమైంది. అవునా కదా? అలానే ఈ సమరయులకి ఈ సమరయ స్త్రీ కూడాను ఒక నీచమైన స్త్రీగా ఉంది. అయితే ప్రియదేవులారా, ఇదిగో అలాంటి ఈ స్త్రీ ఎప్పుడు కూడా ఊరిలోకి వెళ్ళింది కాదు. ఏంటి, ఊరిలోకి వెళ్ళాలంటే ఎప్పుడు అందరూ కూడా పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్ళేదేమో. అందుకని నీళ్ళకు కూడా ఎప్పుడు వచ్చింది? మిట్ట మధ్యాహ్నం పూట. ఏంటి, అందరూ పనులకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది మంచి నీళ్ళకి. కాబట్టి ప్రియదేవులారా, ఇదిగో ఈమెకి సరైన సాక్ష్యం లేదు. అలాంటి ఏంటి ఈ యొక్క సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది అని అంటే ప్రియదేవులారా, డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందంటే ఇదిగో తన సాక్ష్యాన్ని చెప్పడానికి. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మనం చదివినట్లయితే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరి వారు సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఏంటి, ఒకప్పుడు ప్రియదేవులారా, ఏమంటే ఏ విషయంలో సరైన ఇదిగో ఇది లేదు, ఏమో సరైన సాక్షి లేదు, ఏమని ఎవరిని కూడా నమ్మేవారు కాదు. ఇప్పుడు ఆమె వెళ్ళి నేను చేసినవన్నీ ఇదిగో చెప్పినవాడు ఇదిగో పలానా చోట ఉన్నాడని సాక్ష్యం ఇవ్వగానే ప్రియదేవులారా, ఆమె మాటను బట్టి వారందరూ కూడాను ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి ప్రియదేవులారా, యేసు ప్రభు నమ్మని వారు కూడా ఏంటి నిజంగా ఆయన లోక రక్షకుడని గ్రహించడానికి ప్రియదేవులారా ఎవరు కారకులు అయ్యారంటే ఎవరండి? సమరయ స్త్రీ. అవునా కదా? సమరయ స్త్రీ. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే చదవండి. ఏంటి, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద నుండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఏంటి ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఏక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక ఏంటి మా మటుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీ మాట్లాడినాం ఏంటి, అయితే ఈయన నిజంగా లోక రక్షకుడని మాకు అంతకుముందు తెలియదు. ఇప్పుడు నీ మాటను బట్టి కాదు, ఇప్పుడు మా అంతటికి మేమే ఆయన మాటలు విని ఈయన నిజంగా లోక రక్షకుడని మేము నమ్ముచున్నాము. హల్లెలూయా. కట్టిందండి సంఘాన్ని. హల్లెలూయా. ఏం కట్టింది? ప్రియదేవులారా, ఒకటి ప్రతి స్త్రీ అయినా ప్రతి పురుషుడైనా ఒకటి మొట్టమొదటిగా ఏంటి
దేవుని యొక్క వాక్యము వినటం వలన ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావటం వలన మంచిదో చెడుదో నీకు అర్థమైంది. జ్ఞానం ఉండటం వలన దేవుని యందు భయం కలిగి ఉంటావు. జ్ఞానం కలిగి ఉండటం వలన ప్రియదేవులారా మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఒకసారి చెప్పండి మీరు నేను చెప్పిన మాటలు ఏమన్నారు? మీరు వినటం వల్ల అమ్మా నేను విశ్వాసం అన్నానా జ్ఞానం అన్నానా? అది మీరు ఏమంటున్నారు? మీరు అందుకనే ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు వినటం వలన ఏం కలిగిందంట? జ్ఞానం. జ్ఞానం కలగటం వలన ఏం కలిగి ఉంటావు? దేవుని యందు భయం కలిగి ఉంటాం. దేవుని యందు భయం కలిగి ఉండటం వలన మంచేదో చెడేదో నీకు జ్ఞానం వల్ల కలుగుతుంది. కాబట్టి ఇక చెడు జోలికి వెళ్ళవు. అంత మంచి చేస్తాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఈ జ్ఞానము కోరుకోవటం వలన దేవుని మాటలు వినటం వల్ల జ్ఞానం వలన మంచేదో చెడుదో అర్థమైంది. దేవుని యందు భయం కలిగి ఉంటాం. దేవుని యందు భయం కలిగి ఉండటం వలన నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటావు. హల్లెలూయా. ఏం చేస్తా ఉంటావు? నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. భయం కలిగి ఉండటం వలన రెండోది ఏంటంటే సంఘాన్ని కడతాం. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ద్వారా ఇందాక నేను కూడా ఒక మాట గుర్తు చేసి ఆఫ్ చేశాను. మీ ద్వారా సంఘంలోనికి ఎంతమంది వచ్చారు? అయ్యా సరే అమ్మ, పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు అబ్బాయిలు. మీ ఆయన గారు ఏం చేస్తాడు? కూలి పని చేస్తాడు. లేదా ఇప్పుడు ఇంటికాడ? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మార్పులు పొందారా మీరు? పొందారు. మరి మీ భర్త ఎందుకు రావట్లేదు మందిరానికి? ఆయన మార్మల్స్ పొందకపోతే పొందాలిగా. ఎవరిని బట్టి పొందాలి ఇప్పుడు అమ్మా? మారు మనసు పొందిన స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వాళ్ళని బట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను 92లో రక్షణ పొందాను. అమ్మగారు మారు మనసు పొందినప్పుడు 94లో నాకు వివాహం అయింది. మాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారికి వెళ్తున్నాను. బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన కూర్చొని నాకు బాగా గుర్తు బఠానీళ్ళు అనుకుంటా బస్ స్టాండ్లో కొనుక్కొని అవి తినుకుంటా నేను ఆమె చెప్పాను. ఏమని చెప్పానంటే, అమ్మా నేను మారు మనసు పొందాను. ఇదిగో ఒకవేళ మరి మీ వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళైన కొత్తలో కాబట్టి సినిమాలకు వెళ్దామని తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం అంటారు. కాబట్టి నేను రానమ్మా, దయచేసి వాళ్ళకి చెప్పాను. సరేనా? సరే మొత్తం మీద మేము వాడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళగానే మా మామగారు ఇంట్లో ఒక ఫోటో వేలాడదీస్తుంది. అది చూసి నేను అన్నాను, నేను ఇంట్లోకి రానన్నా. ఏంటంటే ఆ ఫోటో తగిలించింది ఏంటనన్నా. ఇలానే అన్నా. ఏంటి మొత్తం మీద దాన్ని తీసి మళ్ళీ ఎక్కడ పెట్టారమ్మా? అమ్మగారు టంపెట్లో పెట్టారు. పెడితే మరలా నాకు అది దేవుడికి కనిపించేటట్లు చేశాడు. నేను అన్నాను, ఆ ఫోటో అక్కడ నుండి తీశారు కానీ మళ్ళీ టంపెట్లో పెట్టారు. మొత్తం మీద ఆ రోజు నుంచి మా మామగారు ఇంట్లో ఏ హిందువులకు సంబంధించిన పటాలు ఉండనే లేవు. దేవునికి స్తోత్రం. సరే ఇది అయిపోయిన తర్వాత మరి మా మొత్తం మీద ఇక వివాహం అయిపోయింది. అటు ఇటు తిరుగుళ్ళు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తూ ఉన్నాం. అయితే నేను ఒకరోజు నేను చెప్పామా, రక్షింపబడతావా, రక్షణ పొందుతావా అని అడిగాను. అంతే, చెప్పగానే రక్షణ పొందుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, నేను ఒక్క మాట అన్నాను అంతేనా అమ్మగారు? అంతే, ఒక్క మాట అన్నా అంతే. ఇక చర్చిలోకి వెళ్ళి రక్షణ కూర్చుంది, బాప్తీసం తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి వివాహమైన ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ కార్యం జరిగింది. అయితే ప్రియ సోదరి సోదరులారా చూడండి, ఎందుకని మీరు మీ భర్తల్ని మందిరానికి తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే మీరు వాక్యాన్ని సరిగా వింటున్నారు. వాక్యాన్ని సరిగా వింటే ఏం కలుగుతావు?
జ్ఞానం నీకేమి నేర్పిద్ది? మంచేదో చెడేదో నేర్పింది. నువ్వు ఎలా మాట్లాడాలో, అవునా కదా, నేర్పింది. తర్వాత ఏంటి? భయం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయ్యో చర్చిలో అందరూ అయ్యేస్తున్నారు, మనం కూడా ఇవ్వాలని అంటావు. కానీ నువ్వు మారుమనసు పొందాలయ్యా, మందిరానికి రాయ్యా, వచ్చేదాకా పట్టుకుంటారా చెప్పండి, పట్టుకుంటారా? వచ్చేదాకా చూడండి. యేసుపు గారు లాగా చక్కగా కూర్చొని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, ఆ ఆనందం వేరు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. చూడండి, వాక్యం నేను చెప్తున్నాను, నా మాటలు కదమ్మా. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏమంటున్నాడు ఇక్కడ? అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు, అంటే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడబెడతారు తిరుగుతుంటే, మీరేమో చక్కగా మందిరంలో ఉంటారు, లేదా మీరు ఇంట్లో ఉంటారు, వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్ళి వస్తారు చెప్పండి? ఖచ్చితంగా, అవునా కదా? నిన్న నేను ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఆ పిట్టల బంకులోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకొని వస్తుంటే వర్షం వస్తుంది. మళ్ళీ ఇంకో పిట్టల బంకులో అది పాడుపడిపోయిన బంకు, ఆ బంకు దగ్గరికి వచ్చి అక్కడ నుంచున్నా, కాసేపు నుంచున్నా. మేము అటు వచ్చి నుంచోగానే ఒక యవ్వనస్తుడు బీర్ బాటిల్ పట్టుకొని, ఆ పాడుపడిపోయిన బంకులు బీర్ బాటిల్ పట్టుకొని ఫోన్ మాట్లాడుతా బీరు తాగుతా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? మీ సొంత భర్తలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? బ్రాంతి కొట్ల దగ్గర, లేకపోతే కొంతమంది ఇళ్ళలో అమ్ముతూ ఉంటారు బ్రాంతి మందు. ఎక్కడ ఉన్నారో లేదు, కానీ కొన్ని స్థలాల్లో ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తే అంత ఇంటిద్దేమో అని చెప్పేసి ఆ దారిలోనే ఎక్కడో ఏ మామిడి చెట్టు కిందో, లేకపోతే ఏదో ఒక చెట్టు కింద కూర్చొని, లేకపోతే ఇవి ఉంటాయిగా వాటిని ఏమంటారు అది రోడ్లు అంటే వెళ్తున్నప్పుడు ఆ కాలువలకు వేస్తారుగా అమ్మా సప్తాలు ఏమంటారు, మోరీలు, వాటి మీద కూర్చోను మొత్తం మీద శుభ్రంగా అక్కడ వాళ్ళ పని వాళ్ళు ముగించేసుకుని వస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళు వాక్యానికి విధేయులా అవిధేయులా? అమ్మా చెప్పండి, విధేయులా అవిధేయులా? అవిధేయులే. కాబట్టి అవిధేయులైన వీరు మారాలంటే ఇప్పుడు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, హల్లెలూయా, మారు మనసు పొందిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు రావాలి. మారు మనసు పొందిన తర్వాత నీ మాటల్లో మార్పు రావాలి. మారు మనసు పొందిన తర్వాత నీ చూపుల్లో మార్పు రావాలి. మారు మనసు పొందిన తర్వాత నీ వినికిల్లో మార్పు రావాలి. మారు మనసు పొందిన తర్వాత నీ నడవడిలో మార్పు రావాలి. మారు మనసు పొందిన తర్వాత నీ ఆలోచన విధానాలన్నీ కూడా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందక ముందు తిట్టావు, మారు మనసు పొందిన తర్వాత తిడుతున్నావు. ఇంకెంత వస్తుంది ప్రార్థనకి? మారు మనసు పొందక ముందు చూడండి ఎట్టబడితే నడిచావు. మారు మనసు పొందిన తర్వాత కూడాను నడక మారలా, అవునా కదా? చూపులు మారలా, ఆలోచనలు మారలా, ప్రజలారా ఏమీ మారలా. నీకు ఎట్ట మారుతాడు? ఒక రోజున ఒక సహోదరులు అంటున్నారు, అయ్యగారు దాని సంగతి నీకు తెలియదండి అన్న. ఏంటయ్యా? ఎందుకంటే మీరు పొద్దాకా పట్టుకున్నట్టు పడతారు తిడతారంటే, అయ్యగారు నీకు తెలీదు. ఏంటయ్యా అన్న? నేను దానికి 100 రూపాయలు ఇచ్చా. 100 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు 10 రూపాయలు కావాలని అడిగా. ఎంత అడిగానంట? 10 రూపాయలు. అవునా కదా? 10 రూపాయలు అడిగా. ఈ 10 రూపాయలు నేను అడగగానే ఇస్తే ఈ 10 రూపాయలతో నేను సరిపెట్టుకుంటా. కానీ ఎక్కడనే తగిలేవు, అయిపోయి అని అంటుంది. నాకు ఎక్కడదు ఇప్పుడు? అప్పుడే నేను ఇచ్చా, అప్పుడే అయిపోయి అంటుంది. ఇది మళ్ళీ మార్పు పొందింది, బాప్టిజం తీసుకుంది. ఇది
ప్రార్థనకు వస్తుంది, ఇది ఇట్లా మాట్లాడుతుంది. అందుకనే ఇప్పుడు దాన్ని తన్నైనా 100 రూపాయలు తీసుకెళ్తున్నాను నేను. ఏమన్నాడు? దాన్ని తన్నైనా ఇలానే మాట్లాడాడండి. దాన్ని తన్నైనా 100 రూపాయలు తీసుకెళ్తున్నా, తీసుకెళ్ళి 100 రూపాయలు అవగొట్టుకొస్తున్నా. ఎట్ట మారాలండి నేను? ఎవరిని బట్టి మాట అంటున్నాడు? ఎవరిని బట్టి ఏంటి? ప్రజలారా, పైకి భక్తి గలవారమని దాని శక్తిని ఆశ్రయించకుండా నీ ఇష్టాంతరంగా ప్రవర్తిస్తున్నావే, నిన్ను బట్టే నీ భర్త మారట్లా, నిన్ను బట్టే నీ పిల్లలు మారట్లా, నిన్ను బట్టే నీ కుటుంబ వ్యవస్థ సరిచేయబడట్లా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏండి చూడండి ప్రియరా, అందుకని ఇక్కడ ఏమంటాడు చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకుండా అంటే వాక్యం వినకుండానే ఏంటి మీ నడవడి వల్ల ఏంటి మీ భార్య లేదా మీ నడవడికి వల్ల ఏంటి వారు రాబడవచ్చు. ఎక్కడికి మారు మనసు పొందకుంది నా భార్య ఉంటుంది, మారు మనసు పొందిన తర్వాత ఎంతో చక్కగా నేను ఎందుకంటే చేయాలి? హల్లెలూయా. నేను కూడా మందిరానికి నా భార్యతో పట్టాలి. ఎవరు చెప్తారు? నువ్వు చెప్పవసరంలా, నీ ప్రవర్తన నడిపిస్తుంది. హల్లెలూయా. నీ మాటలు నడిపిస్తాయి, నీ ఆలోచన నడిపిస్తుంది. ఇప్పుడు కడుపు నిండా దాగి ఏంటి కళ్ళు చూడండి మిటికలు కొట్టుకుంటూ వస్తున్న నీ భర్తలో ఒక గొప్ప మార్పు చూడాలని నీకు లేదా? అమ్మా అమ్మ నీ పేరేంట? అమ్మా జోజి. దేవునికి స్తోత్రం కాక. ఏం చేస్తారమ్మా? అమ్మా షాపు. మందిరానికి వస్తారా? ఆదివారం వస్తారా? మిగతా రోజుల్లో ప్రతి ఆదివారం మాత్రం కంపల్సరీ. మార్మల్స్ పొందారా? మరి మార్మల్స్ పొందాలని లేదా? దేవుని స్తోత్రం కలిగిన కాక. నేను మిమ్మల్ని తిడటానికి రాలేదు, లేకపోతే మిమ్మల్ని ఏదో అంటానికి మాత్రం రాలా. వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించి మిమ్మల్ని బలపరచడానికి మాత్రం దేవుడు నన్ను అనుకోకుండా అనమాట. ఈరోజు నేను వాక్యం చెప్పమని కూడా నాకు అన్నయ్య చెప్పలా. ఇక్కడ వచ్చిన తర్వాతే తమను ఈరోజు వాక్యం చెప్పుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వింటుంది వలన చూడండి, దేవుని యొక్క మాటలు వినటం వలన జ్ఞానము వస్తుంది. జ్ఞానం రావటం వలన మంచేదో చెడేదో నీకు అర్థమైంది. ఏంటి తర్వాత దేవుని యందు భయము కలిగి ఉంటావు. ప్రజలారా, ఇలాగ భయము కలిగిన నీవు నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటావు. హల్లెలూయా. నీకే భయం లేకపోతే నీ కుటుంబానికి ఏముంటుంది? నీ పిల్లలకి భయం ఎక్కడ ఉంటుంది? భర్తకి భయం లేకపోతే భార్య భయంగా ఉంటుందా? భార్యాభర్తలు భయంగా లేకపోతే పిల్లలు భయంగా ఉంటారా? కాబట్టి ప్రియదేవులారా, అన్నిటికీ భయపడతావు కానీ వాక్యానికి దేవుడికి మాత్రం భయపడతావు. దేవునికి భయపడకపోవటం వల్లనే కుటుంబం చాలా చెదిరైపోతుంది. దేవునికి భయపడటం వల్ల నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. దేవునికి భయపడటం వల్ల ప్రియదేవులారా చూడండి ఏం జరుగుతుందంటే సంఘాన్ని కడతావు. హల్లెలూయా. ఏంటి నీ భర్తల సంఘంలో తీసుకొస్తావు, నీ పిల్లల సంఘంలో తీసుకొస్తావు, నీ ఇరుగు పొరుగు వారిని సంఘంలోనికి తీసుకొస్తావు. ఈరోజు సంఘంలో తీసుకొచ్చేవాడిగా ఉన్నావా, లేదా సంఘములో నుండే తీసుకెళ్లేవాడిగా ఉన్నావా? ఇవాళ తయారైపోయింది ప్రతి సంఘంలో. ఏంటి కాబట్టి ప్రియదేవులారా, ఆ విధంగా ఉండకుండా వాక్యానుసారంగా ఏంటి మనం నడుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, చివరిగా మాటలు మనం ముగించేసుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. వారిలో అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబడవచ్చు. చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, అమ్మా వస్త్రములు ధరించుకొనుటయు, వెలపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండొద్దు. దేవుని స్తోత్రం కలిగింది. అక్క నక్కను చూసి పులిని చూసి నక్క
వాళ్ళు ఎవరో ఒక ఆమె మొత్తం మీద ఇటు పక్కన అల్లింది జవడం, ఇటు పక్కన కూడా అల్లింది. మళ్ళీ ఎన్ని తీసుకొచ్చి వెనకాల మళ్ళీ ఎట్టలుతారు, రకరకాలుగా అల్లుతూ ఉంటారు. అవును కదా? ఈ అల్లికలో వాక్యం చెప్తుందా, అల్లమనుందా? ప్రదేమిలారా ఎట్లాంటి అల్లికలు కాదు. తర్వాత వస్త్రాల విషయానికి వస్తే అండి నిజంగా చాలా బాధాకరం వేస్తూ ఉంటుంది. ఇవాళ పురుషులే కానీ ఆడవాళ్ళే కానీ వస్త్రధారణ సరైన వస్త్రధారణ ఉండట్లా అండి. తర్వాత చూడండి, అలంకరణగా బంగారం పెట్టుకుంటే ఒక రకంగా బాగుంటుందేమో అండి. బంగారం కాని దానికోసం డబ్బులు అన్ని ఖర్చు పెడతా ఉంటారు. ఒక వారం రోజులే మళ్ళీ నలబడిపోతాం, మళ్ళీ కొంటారు, మళ్ళీ నలబడతాయి. అవునా కదా? ఏంటంటే లోక సంబంధమైన అలంకరణలు. ఈ అలంకరణ మీకు ఉండకూడదు. హల్లెలూయా. ప్రియదేవులారా, వాక్యం అనే ప్రియదేవులారా అలంకరణ ప్రతి స్త్రీ పురుషుడికి ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందుకనే ప్రియదేవులారా మనకి జ్ఞానం అవసరం. జ్ఞానం దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్ల, దైవ సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని దేవుని మాటలు చదవటం వలన ఈ జ్ఞానం నీకు లభిస్తుంది. ఈ జ్ఞానం వలన మంచేదో చెడేదో నీకు అర్థమైంది. ఈ జ్ఞానం వలన దేవుని ఎందుకు భయం కలుగుతావు. ఈ భయము నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ఈ భయం ద్వారా సంఘాన్ని కడతావు. ప్రతిపులరా అప్పుడు దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మన ద్వారా ఆయన కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మరి ఇంకా ఏది కూడాను కోరుకోవట్ల, ఇది ఒక్కటే మన నుండి కోరుకుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి సరైన ప్రార్థన జీవితాన్ని కలిగి మీరు ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనం చేసి వాక్యాన్ని ముగిస్తున్నాం. నాకు ఈ సమయం ఇచ్చిన మరి అన్నయ్యకి అలానే వదినముకి సంఘాన్ని మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన, ఎవరు మౌనం ఉండదు, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అందరు మోకాలు కొద్ది నిమిషాలు మోకాల మీద ఈ రోజు విన్న వాక్యమును బట్టి ప్రభా నిజంగా మీ మాటలు వినకపోవటం వల్లనే ప్రభా నాకు జ్ఞానం లేదయ్యా అని నన్ను క్షమించు ప్రభా. ఈ సమయంలో నాకు జ్ఞానం కావాలయ్యా, అది మీ వల్లే వస్తుంది ప్రభా. జ్ఞానం యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. మీ గ్రంథంలో మేము చూసాం ప్రభా. జ్ఞానం ఇవ్వండి. జ్ఞానం ఉండటం వల్ల మంచిదో చెడేదో నాకు తెలిసింది ప్రభా. జ్ఞానం కలిగి ఉండటం వల్ల నాయన నీ అందరి భయం కలిగి ఉంటాను. ఆ భయం నా కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటట్లుగా ఆ భయము ప్రభా నాయన సంఘాన్ని కట్టే విధంగా, సంఘ కాపరికి నాయన సంఘ కాపరానికి తోడ్పడే విధంగా అయ్యా మీరు మాకు సహాయం చేస్తారు ప్రభా. ప్రభా మమ్మల్ని బట్టి కదే నా భర్త, నా కుటుంబంలో నా భర్త, నా కుటుంబంలో నా కుమారుడు కానీ కుమార్తె కానీ ప్రభా ఇదిగో నాయన ప్రార్థన చేసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకుని ప్రభా నీలో కట్టబడాలి, నీ బిడ్డలుగా తీర్చబడాలని ప్రార్థన చేసుకో. అందరూ కూడా మౌనం ఉండదు. ప్రభా క్షమించండి. నా ద్వారా నా కుటుంబం, నా ద్వారా సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి ప్రభు ప్రార్థన చేస్తాం. అయ్యా దీవించు. అందరూ కూడా ప్రార్థన చేస్తాం. దేవాది దేవుడైన ప్రభువే మనకు మంచి కాపరి. ఆ కాపరి అయిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన
నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నా మంచి కాపరి దేవా, ఈరోజు నాతో స్ఫూర్తిగా మీరు మాట్లాడారు. నన్ను సరిచేయ ప్రభు. నా చూపులు సరవ, నా ఆలోచన సరవ, నా తలంపులు సరవాలి ప్రభా. ఎందుకంటే నాయన నా ద్వారా నా కుటుంబం కట్టబడాలి, నా ద్వారా సంఘం కట్టబడాలి. నా ద్వారా నా కుటుంబం పాడైపోతుంది, నా ద్వారా సంఘం పాడైపోతుంది. క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నేను ప్రార్థన చేసుకో. ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందండి. ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతి నింటి మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ప్రభు స్త్రీలక సమాజము, పురుషులు ప్రభాని సన్నిధి వచ్చి ఇది ఒక కుటుంబ వ్యవస్థలాగా ప్రభా మీరు ఏర్పాటు చేసినట్టు ఈ కూడిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి దూర ప్రాంతాల నుంచి ప్రభా తమ్ముడిని కుమార్ని మంచిగా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి తండ్రి జ్ఞానము ద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయో, జ్ఞానం ద్వారా ఏ రకంగా కుటుంబాన్ని కట్టుకుంటామో అని ఈ దాసుడు ద్వారా తెలియజేసిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దాసుడు యొక్క సంఘమును, ఈ దాసుడు యొక్క కుటుంబాన్ని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. ఇవ్వకండి ఏ అవసరంతో వచ్చిన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఎటువంటి ఆర్థిక సమస్యలతో ఉన్నారో ప్రభా. గర్భము లేనంటి బిడ్డలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా. చదువుకొని పాస్ అయ్యి అయ్యా రేపు ఏ కాలేజీలో చేరాలో, అయ్యా ఏం చేయాలో ఆలోచనలో ఉన్నట్టు వారు ఉన్నారు. వారికి కూడా మంచి జ్ఞానములు దయచేయమని, చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యువము కావాల్సిన యవనస్తులు ఉన్నారు ప్రభా. త్రొడ్డిల్లకుండా ప్రభా మీరే కాపాడుతూ ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తల్లిదండ్రులకు విధేయులై వినయము కలిగి విధేయత చూపిస్తూ యథార్థంగా సత్యముగా ఉండటకు మీకు చూపించండి. మీ సంఘంలో సాక్షిగా ఉండే కృపని భాగ్యం దయచేయండి. ఈ రాత్రి తండ్రి చక్కని మాటలతో మా హృదయాల్లో, మా తలంపుల్లో అవి పెట్టినందుకే ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి మాటని పరిశుద్ధ గ్రంథములు విలువని, మా సొంత మాటలు కాదు, మేము రాసుకునేవి కాదు ప్రభా. నీవే రాయించిన మాటలు అవి మేము తెలియజేసాం అంతవరకే ప్రభా. మేము మంచి భక్తులమే కానీ తప్ప అయ్యా మేము వాళ్ళ మీద అధికారం చెల్లించడం కాదు. అధికారం చెల్లించగలిగిన దేవుడవు నీవే. మా కొరకే ఈ భూమి మీదకి వచ్చావు, మా కొరకు మరణించావు, తిరిగి లేచావు, రానున్నావు ప్రభా. జ్ఞానముగా మేము ఉండటకు సహాయం చేయండి. నీ నామానికి ఘనత తెచ్చుకోమని నీ వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మాతో అందరితో ఉన్నందుకే మా ప్రభు రక్షకుడు అని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్ని సహవాసం అయా వచ్చిన బిడ్డలి రానండి బిడ్డలకి సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. కొంచెం లేట్ అయింది, దయచేసి మనం 9 గంటలకే మనం ముగించుకుంటాం. 9 లోపుగానే
మరి తమ్ముడు వచ్చాడు కాబట్టి మరి కొన్ని విషయాలు దేవుడు యొక్క నడిపింపే అంతే, ఎవరో చెప్పాలని కాదు కానీ ఆ నడిపింపు ద్వారా కొంచెం పొడుగైంది. దయచేసి ఏమనుకోమాకండి. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు 10 రోజులు ఉండేది కాదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడే టైం కూడా తగ్గ ఏమన్నది 9:30 అంటే ఒక అర్ధగంట సమయం కాబట్టి దయచేసి మరి అర్థం చేసుకొని ఎవరేమనుకోవద్దు, మనసులో ఎటువంటి బాధ కానీ ఎటువంటి లేకోకుండా ఉండాలని దేవుడు ఇంతటితో మరి కోరిక ముగించబడింది. విషయంగా మరి తిరిగి ఒకరొకరు వందనాలు చెప్పుకొని ఒకరొకరు పలకరించుకొని ఎక్కువగా ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థన చేయండి. మీ భర్తల కోసం, పిల్లల కోసం వాటి సారంగా చేయండి. దేవుడు వందనాలు, మా కోసం ప్రార్థన చేయండి.